Hi students, welcome back to channel. నీట్ యూజీ 2026 కౌన్సిలింగ్ ప్రాసెస్ కోసం ఎదురు చూస్తూ ఉన్నారు. ఎన్ఎంసి అనేటువంటిది 14th July 2026 పబ్లిక్ నోటీస్ అనేటువంటిది అకాడమిక్ ఇయర్ 26-27కి సంబంధించినటువంటి ఎంబీబీఎస్ సీట్ మ్యాట్రిక్స్ అనేటువంటిది ఇండియా వైడ్ ప్రొవైడ్ చేశారు. వీటిలో తెలుగు స్టేట్స్ అనేటువంటి ఆంధ్రప్రదేశ్ స్టేట్ గురించి నెంబర్ ఆఫ్ ఎంబీబీఎస్ కాలేజెస్ 2025లో సీట్స్ ఎన్ని ఉన్నాయి, 26 అకాడమిక్ ఇయర్కి ఎన్ని సీట్స్ అనేటువంటివి యాడ్ చేయడం జరిగింది, న్యూ ఎస్టాబ్లిష్మెంట్ కాలేజెస్ అనేటువంటివి ఎన్ని యాడ్ అయి ఉన్నాయి అనేటువంటి ఇన్ డీటెయిల్డ్ ఇన్ఫర్మేషన్ని ఈ పబ్లిక్ నోటీస్లో రిలీజ్ చేసినటువంటి ఎన్ఎంసి డేటాని క్లియర్గా చెక్ చేద్దాము. ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఏసీఎస్ఆర్ గవర్నమెంట్ మెడికల్ కాలేజీ మేనేజ్మెంట్ వచ్చేసి గవర్నమెంట్, ప్రైవేట్ అనేటువంటి ఆప్షన్స్ ఉన్నాయి. సో ఇక్కడ నేను ఎల్లో కలర్లో హైలైట్ చేశాను. సీట్స్ అనేటువంటివి 175 సీట్స్ ఉన్నాయి. వీటికి 25 సీట్స్ అనేటువంటివి ఇంక్రీజ్ చేస్తూ టోటల్గా 200 సీట్స్ అనేటువంటివి ఏసీఎస్ఆర్ గవర్నమెంట్ మెడికల్ కాలేజీకి ఆంధ్రప్రదేశ్ స్టేట్లో యాడ్ చేయడం జరిగింది. ఆంధ్రప్రదేశ్ స్టేట్లో అల్లూరి సీతారామరాజు అకాడమీ ఆఫ్ మెడికల్ సైన్సెస్ ఏలూరు ప్రైవేట్ మెడికల్ కాలేజీలో 250 సీట్స్ అనేటువంటివి ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఆంధ్ర మెడికల్ కాలేజీ విశాఖపట్నంలో గవర్నమెంట్ కాలేజీ 250 సీట్స్, అన్నా గౌరీ మెడికల్ కాలేజ్ ప్రైవేట్ 150 సీట్స్, అపోలో ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ రీసెర్చ్ చిత్తూర్ ప్రైవేట్ మెడికల్ కాలేజ్ 150 సీట్స్, డాక్టర్ పిఎస్ఐ మెడికల్ కాలేజ్ ప్రైవేట్ మెడికల్ కాలేజ్ 150 సీట్స్, ఫాతిమా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ కడప ప్రైవేట్ 100 సీట్స్, గాయత్రి విద్యా పరిషత్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హెల్త్ కేర్ అండ్ మెడికల్ టెక్నాలజీ విశాఖపట్నం ప్రైవేట్ 200 ఎంబీబీఎస్ సీట్స్, ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ అనంతపురం 200 మెడికల్ సీట్స్, ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ ఏలూరు 150 సీట్స్, గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ కడప ప్రీవియస్లీ కాల్డ్ యాజ్ రాజీవ్ గాంధీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ కడప 175 సీట్స్. ఈ ఇయర్ 75 సీట్స్ అనేటువంటివి యాడ్ చేస్తున్నారు. టోటల్గా 250 సీట్స్ అనేటువంటివి 2026-2027 అకాడమిక్ ఇయర్కి యాడ్ అవుతున్నాయి గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ కడపకి. గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ మచిలీపట్నం 150 సీట్స్, గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ నంద్యాల 150 సీట్స్, గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ ఒంగోలు 150 సీట్స్, గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ పాడూరు 50 సీట్స్, న్యూ ఎస్టాబ్లిష్మెంట్ కాలేజ్ గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ పిడుగురాళ్ళ 50 సీట్స్ అనేటువంటివి ఈ ఇయర్ అకాడమిక్ ఇయర్లో పార్టిసిపేషన్ అవుతున్నాయి. గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ రాజమహేంద్రవరం 150 సీట్స్, గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ విజయనగరం 150 సీట్స్, గవర్నమెంట్ సిద్ధార్థ మెడికల్ కాలేజ్ విజయవాడ 175 సీట్స్ 2025లో ఉన్నాయి. ఈ ఇయర్ 75 సీట్స్ అనేటువంటివి యాడ్ అవుతూ టోటల్గా 250 సీట్స్ అనేటువంటివి గవర్నమెంట్ సిద్ధార్థ మెడికల్ కాలేజ్ విజయవాడకి యాడ్ అవుతున్నాయి ఈ అకాడమిక్ ఇయర్కి. గ్రేట్ ఈస్టర్న్ మెడికల్ స్కూల్ అండ్ హాస్పిటల్ శ్రీకాకుళం ప్రైవేట్ 150 సీట్స్
2025లో ఉన్నాయి. 50 సీట్స్ అనేటువంటివి యాడ్ అవుతున్నాయి. టోటల్గా 200 సీట్స్ అనేటువంటివి 2026, 2027 అకాడమిక్ ఇయర్కి ఉన్నటువంటి సీట్స్. కాటూర్ మెడికల్ కాలేజ్ గుంటూరు ప్రైవేట్ 150 సీట్స్. కోనసీమ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ రీసెర్చ్ ఫౌండేషన్ అమలాపురం ప్రైవేట్ 200 సీట్స్ 2025లో ఉన్నాయి. 2026కి 50 సీట్స్ యాడ్ అవుతున్నాయి. టోటల్గా 250 సీట్స్. కర్నూలు మెడికల్ కాలేజ్ గవర్నమెంట్ 250 ఎంబీబీఎస్ సీట్స్. ఆంధ్రప్రదేశ్ మహారాజ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ విజయనగరం ప్రైవేట్ 200 సీట్స్. నారాయణ మెడికల్ కాలేజ్ ప్రైవేట్ 250 ఎంబీబీఎస్ సీట్స్. నిర్మలా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ కృష్ణా డిస్టిక్ ప్రైవేట్ 200 సీట్స్. ఎన్ఆర్ఐ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ విశాఖపట్నం ప్రైవేట్ 250 సీట్స్. ఎన్ఆర్ఐ మెడికల్ కాలేజ్ గుంటూరు ప్రైవేట్ 200 సీట్స్. పిఈఎస్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ అండ్ రీసెర్చ్ కుప్పం ప్రైవేట్ 150 సీట్స్. రాజీవ్ గాంధీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ శ్రీకాకుళం గవర్నమెంట్ 200 ఎంబీబీఎస్ సీట్స్. రంగరాయ మెడికల్ కాలేజ్ కాకినాడ గవర్నమెంట్ 250 సీట్స్. ఆంధ్రప్రదేశ్ న్యూ ఎస్టాబ్లిష్మెంట్ ఎంబీబీఎస్ కాలేజ్ ఆర్వీఎస్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ ప్రైవేట్ 50 సీట్స్ అనేటువంటివి 2026, 2027 అకాడమిక్ ఇయర్కి యాడ్ అవుతున్నాయి. టోటల్గా 50 సీట్స్. ఆంధ్రప్రదేశ్ ఎస్వి మెడికల్ కాలేజ్ తిరుపతి గవర్నమెంట్ 240 ఎంబీబీఎస్ సీట్స్. ఆంధ్రప్రదేశ్ శ్రీ బాలాజీ మెడికల్ కాలేజ్ హాస్పిటల్ అండ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ చిత్తూరు ప్రైవేట్ 150 ఎంబీబీఎస్ సీట్స్. ఆంధ్రప్రదేశ్ స్విమ్స్ గవర్నమెంట్ 175 సీట్స్. ఆంధ్రప్రదేశ్ విశ్వభారతి మెడికల్ కాలేజ్ ప్రైవేట్ 250 ఎంబీబీఎస్ సీట్స్. ఓవరాల్గా 2025లో 1,27,028 ఎంబీబీఎస్ సీట్స్ ఉన్నాయి. ఈ ఇయర్ 9,911 ఎంబీబీఎస్ సీట్స్ అనేటువంటివి యాడ్ అవుతున్నాయి. ఓవరాల్గా 1,36,939 ఎంబీబీఎస్ సీట్స్ అనేటువంటివి 26, 27 అకాడమిక్ ఇయర్కి యాడ్ అవుతున్నాయి. మీరు ఆల్ ఇండియా కోటా ఎంసీసీ కౌన్సిలింగ్లో 15% అనేటువంటివి గవర్నమెంట్ ఎంబీబీఎస్ కాలేజెస్లో మీరు ఇన్వాల్వ్ అవ్వచ్చు. స్టేట్ కౌన్సిలింగ్ ద్వారా ఆంధ్రప్రదేశ్ రిమైనింగ్ 85% సీట్స్ గవర్నమెంట్ ఎంబీబీఎస్ అండ్ ప్రైవేట్ మెడికల్ కాలేజ్ సీట్స్ అనేటువంటివి ఫిల్ చేస్తారు. సో ఈ ఇయర్ సీట్స్ అనేటువంటివి ఓవరాల్గా 9,911 సీట్స్ అనేటువంటివి ఇంక్రిమెంట్ జరిగాయి. మీరు ఈ ఇయర్ ర్యాంక్ అనేటువంటిది కొంచెం తక్కువగా వచ్చిన సీట్స్ ఇంక్రీజ్ అయ్యాయి కాబట్టి పాజిబిలిటీ అనేటువంటిది ఉంది. సో మ్యాక్సిమం మీరు కౌన్సిలింగ్ ప్రాసెస్లో ఇన్వాల్వ్ అయిపోయి మీ యొక్క ఎంబీబీఎస్ అడ్మిషన్ అనేటువంటిది స్ట్రాటజిక్ వేలో రీచ్ అవ్వడానికి ఈ సీట్ మ్యాట్రిక్స్ అనేటువంటిది హెల్ప్ అవుతుంది. అలాగే స్టేట్ వైడ్ ఓవరాల్గా ఎంబీబీఎస్ అడ్మిషన్స్ అనేటువంటివి గవర్నమెంట్ అండ్ ప్రైవేట్ కాలేజెస్ చూసుకుంటే ఆంధ్రప్రదేశ్లో 2026, 2027కి ఎంబీబీఎస్ అడ్మిషన్స్ అనేటువంటివి 19 మెడికల్ కాలేజెస్ గవర్నమెంట్ మెడికల్ కాలేజెస్ ఇన్వాల్వ్ అవుతున్నాయి. సీట్స్ అనేటువంటివి 3,290 సీట్స్ ఉన్నాయి. వీటికి 225 సీట్స్ అనేటువంటివి ఈ అకాడమిక్ ఇయర్కి యాడ్ అవుతున్నాయి. టోటల్గా 3,515 సీట్స్ అనేటువంటివి ఇన్వాల్వ్ అవుతున్నాయి. ఇవి గవర్నమెంట్ ఎంబీబీఎస్ కాలేజెస్ సంబంధించి. తర్వాత ప్రైవేట్ కాలేజెస్లో చూసుకుంటే
21 ప్రైవేట్ కాలేజెస్ ఉన్నాయి. 3800 సీట్స్ అనేటువంటివి 2025లో ఉన్నాయి. 2026కి 150 సీట్స్ అనేటువంటివి యాడ్ అవుతూ టోటల్గా 3950 సీట్స్ అనేటువంటివి ప్రైవేట్ కాలేజెస్లో ఎంబీబీఎస్ అడ్మిషన్స్ అనేటువంటివి ఈ అకాడమిక్ ఇయర్కి ఉన్నటువంటి టోటల్ సీట్స్. ఓవరాల్గా గవర్నమెంట్ అండ్ ప్రైవేట్ మెడికల్ కాలేజెస్లో ఎంబీబీఎస్ అడ్మిషన్స్ అనేటువంటివి చెక్ చేసుకుంటే ఓవరాల్ 40 ఎంబీబీఎస్ కాలేజెస్ 7090 సీట్స్ అనేటువంటివి ఉన్నటువంటి ఎంబీబీఎస్ అడ్మిషన్స్. ఈ ఇయర్ 375 సీట్స్ అనేటువంటివి ఆంధ్రప్రదేశ్ స్టేట్కి యాడ్ అవుతూ 7465 ఎంబీబీఎస్ అడ్మిషన్స్కి ఈ 2026-27 అకాడమిక్ ఇయర్కి ఎంబీబీఎస్ సీట్స్ ఉన్నటువంటి టోటల్ సీట్స్. సో ఆంధ్రప్రదేశ్ స్టేట్స్కి 375 సీట్స్ ఇంక్రీజ్ అయి ఉన్నాయి. ఈ ఇయర్ మీరు ర్యాంక్ అనేటువంటిది స్లైట్గా డిక్రీజ్ అయినా మీకు ఎంబీబీఎస్ అడ్మిషన్ అనేటువంటిది రీచ్ అవ్వడానికి ఈ ఇంక్రీజ్ అయిన సీట్స్ వల్ల పాసిబిలిటీ అనేటువంటిది ఉంటుంది. మీరు ఆల్ ఇండియా కోటా ద్వారా అడ్మిషన్ అనేటువంటిది వెళ్ళాలి అనుకుంటే కౌన్సిలింగ్లో ఇన్వాల్వ్ అవ్వండి. అడ్మిషన్ అనేటువంటిది మీరు సెలెక్ట్ చేసుకున్న ఇన్స్టిట్యూషన్లో రావాలని కోరుకుంటున్నాను. అలాగే స్టేట్ కోటాలో ఆంధ్రప్రదేశ్ స్టేట్కు చూసుకుంటే సీట్స్ అనేటువంటివి ఇంక్రీజ్ అయ్యాయి కాబట్టి స్టేట్ కోటా ద్వారా మీ యొక్క ర్యాంక్ అనేటువంటిది ఎక్కడ సెటిల్ అవుతుంది, ఏ కాలేజీలో అనేటువంటిది కౌన్సిలింగ్ ప్రాసెస్లో చాయిస్ ఫిల్లింగ్లో మీరు స్ట్రాటజీగా వెళ్ళి సీట్ అనేటువంటిది రీచ్ అవ్వాలని కోరుకుంటున్నాను. తెలుగు స్టేట్స్ అయినటువంటి తెలంగాణ స్టేట్ చూసుకుంటే ఓవరాల్గా 36 గవర్నమెంట్ ఎంబీబీఎస్ సీట్స్లలో 2025లో 4290 ఎంబీబీఎస్ సీట్స్, ఈ ఇయర్ 110 సీట్స్ యాడ్ అయ్యాయి. ఓవరాల్గా 4400 ఎంబీబీఎస్ సీట్స్ అనేటువంటివి గవర్నమెంట్ ఎంబీబీఎస్ కాలేజెస్లో ఉన్నాయి. ప్రైవేట్ మెడికల్ కాలేజెస్ 30 మెడికల్ కాలేజెస్లో ప్రీవియస్ ఇయర్ 5150, ఈ ఇయర్ 700 సీట్స్ అనేటువంటివి యాడ్ అవుతున్నాయి. టోటల్గా 5850 సీట్స్ ప్రైవేట్ మెడికల్ ఎంబీబీఎస్ సీట్స్. ఓవరాల్గా చూసుకుంటే గవర్నమెంట్ అండ్ ప్రైవేట్ కాలేజెస్లో తెలంగాణ స్టేట్కి 66 మెడికల్ కాలేజెస్ ఇన్వాల్వ్ అవుతున్నాయి. 9440 సీట్స్ అనేటువంటివి రెన్యూ చేశారు. 810 సీట్స్ అనేటువంటివి యాడ్ చేయడం జరిగింది. ఓవరాల్గా 10250 ఎంబీబీఎస్ సీట్స్ అనేటువంటివి తెలంగాణ స్టేట్కి ఈ అకాడమిక్ ఇయర్కి యాడ్ అవుతున్నాయి. టోటల్గా చూసుకుంటే ఆల్ ఓవర్ ఇండియా 1,36,939 సీట్స్ అనేటువంటివి ఈ ఇయర్ అకాడమిక్ ఇయర్ ఇన్వాల్వ్ అవుతున్నాయి. సో సీట్స్ అనేటువంటివి ఓవరాల్గా చెక్ చేసుకుంటే 9,911 సీట్స్ అనేటువంటివి ఇంక్రీజ్ అయి ఉన్నాయి. సో ఈ ఇయర్ మీరు వచ్చినటువంటి ర్యాంక్కి ఎంబీబీఎస్ అడ్మిషన్ అనేటువంటిది రీచ్ అవ్వడానికి మ్యాక్సిమం పాసిబిలిటీస్ అనేటువంటివి ఈ ఇంక్రీజ్ అయిన సీట్స్ వల్ల తెలుస్తూ ఉంది. సో ఈ ఎన్ఎంసీ డేటా ద్వారా మీరు కౌన్సిలింగ్ వెళ్ళే ముందు ఈ ఇన్ఫర్మేషన్ అనేటువంటిది ఎంతో హెల్ప్ఫుల్ అవుతుందని భావిస్తున్నాను. మీకు ఏవైనా ఈ కౌన్సిలింగ్ మీద క్వైరీస్ ఉంటే కామెంట్లో పోస్ట్ చేయండి. నా వరకు రిజాల్వ్ చేయడానికి ట్రై చేస్తాను. మరిన్ని అప్డేట్స్తో మళ్ళీ కలుస్తాను. హోప్ దిస్ ఇన్ఫర్మేషన్ ఈస్ informative. Thank you.